సీనియర్ హీరో మోహన్ బాబు కుటుంబ కలహాలు వీధిన పడ్డాయి. చాలా కాలంగా నలుగుతున్న మనస్పర్ధలు బహిరంగమయ్యాయి. ఆయన ఇంటి ముందు హై డ్రామానే నడుస్తోంది. కుమారుడు మనోజ్, మోహన్ బాబు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మనోజ్ తండ్రి తీరును ఎండగడుతూ సుదీర్ఘ లేఖ రాశారు. ఇంటి ముందు జరిగిన అలజడిలో సహనం కోల్పోయిన మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై అమానుషంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇదే క్రమంలో మోహన్ బాబు ఓ వాయిస్ నోట్ని రిలీజ్ చేశారు. దాదాపు 10 నిమిషాల నిడివి గల ఈ వాయిస్ నోట్లో కొన్ని కీలకమైన విషయాలున్నాయి. మనోజ్ మోహన్ బాబుని కొట్టారని ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదని మోహన్ బాబు చెప్పారు. అలాగే మోహన్ బాబు తన ఆస్తులు బిడ్డలకు రాసిచ్చారని మీడియా సర్కిల్స్లో వినిపిస్తుంది. కానీ ఇంకా ఆస్తులు ఇవ్వలేదని ఆయన మాటల ప్రకారమే అర్థమవుతుంది. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా వద్దా అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా లేదా దాన ధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం అని చెప్పారు మోహన్ బాబు. అయితే ఈ ఆడియోలో అన్నిటికంటే ఓ కీలకమైన విషయం ఉంది. మనోజ్ వ్యక్తిత్వంపై తండ్రి స్థానంలో ఉన్న మోహన్ బాబు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మనోజ్ మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో ఎలాగో ప్రవర్తిస్తున్నాడు. ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడి చేస్తున్నాడు అంటూ మోహన్ బాబు చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. మనోజ్ కెరియర్ బాలేదనే మాట వాస్తవమే. దాదాపు సినిమాలు మానేశాడు. మొదటి పెళ్లి నిలవలేదు. రెండో పెళ్లి మోహన్ బాబుకు నచ్చలేదు. అయితే రెండో పెళ్లి తర్వాత మనోజ్లో మార్పులొచ్చాయి. కూతురు పుట్టింది. ఒక టీవీ షో చేశాడు. మిరాయ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సొంతంగా సినిమాలు చేసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో స్వయంగా తండ్రి స్థానంలో ఉన్న మోహన్ బాబు తన బిడ్డ తావుడికి బానిస అని చెప్పడం మనోజ్ కెరియర్కి ఎంత మాత్రం మంచిది కాదు. ఈ వివాదం రేగినప్పటి నుంచి మనోజ్ ఒకటే చెప్తున్నారు, ఇది నా ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటమని. ఇప్పుడు మోహన్ బాబు వ్యాఖ్యలు నిజంగా మనోజ్ ఆత్మగౌరవాన్ని మంటగలిపేలా ఉన్నాయి. తండ్రి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై మనోజ్ తప్పకుండా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది.